హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో పార్టిసిపుల్ అంటే ఏంటో డీటెయిల్ గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం నాన్ ఫైనైట్ క్లాజెస్ గురించి అండ్ ఫైనైట్ క్లాజెస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం పార్టిసిపుల్స్ అంటే ఏంటో డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు పార్టిసిపుల్స్ అనేవి నాన్ ఫైనైట్ క్లాజెస్ లో ఒక పార్ట్ గా మనం చూడడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఆ పార్టిసిపుల్ గురించి ఎన్ని రకాలుగా పార్టిసిపుల్స్ అనేవి ఉంటాయి అండ్ ఆ పార్టిసిపుల్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది లాంగ్వేజ్ లో మనం ఈరోజు డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ యాజ్ అ పార్టిసిపుల్ ఇట్స్ అ వర్బ్ ఫార్మ్ దట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఒక పార్టిసిపుల్ గా దాని యొక్క పని ఏంటంటే ఇది ఒక వర్బ్ ఫామ్ అనమాట. వర్బ్ ఉన్నటువంటి ఒక ఫామ్ గా దీన్ని మనం చూస్తాం. దాని యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది, అది ఎలాంటి పని చేస్తుంది అంటే ఇట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. అది ఒక యాడ్జెక్టివ్ గా ఉంటుంది, చూడ్డానికి వర్బ్ లాగా ఉంటుంది, కానీ అది చేసే పని మాత్రం యాడ్జెక్టివ్ పని అనమాట. సో ఇట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. పార్టిసిపుల్స్ యొక్క పని ఏంటి అంటే అది ఒక నౌన్ ని గాని ప్రొనౌన్ ని గాని డిస్క్రైబ్ చేస్తాయి. ఎట్లా అయితే యాడ్జెక్టివ్స్ నౌన్స్ ని గాని ప్రొనౌన్స్ ని గాని డిస్క్రైబ్ చేస్తాయో అదే విధంగా ఇక్కడ మనకి ఒక పార్టిసిపుల్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఎ పార్టిసిపుల్ ఈస్ ఎ వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషన్. పార్టిసిపుల్ అనేది ఒక వర్బ్ అండ్ యాడ్జెక్టివ్ కలిపి ఒకే వర్డ్ లో ఉంటే ఎలా ఉంటుందో అదే ఇక పార్టిసిపుల్ అనమాట. అంటే వర్బ్ లాగా ఉంటుంది అండ్ అదే విధంగా యాడ్జెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అంటే వన్ షార్ట్ టూ వర్డ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చూడండి, ద క్రయింగ్ బేబీ అన్నాడు. బేబీ అనేది ఇక్కడ మనకి నౌన్ గా కనిపిస్తుంది. అండ్ ఎలాంటి బేబీ అంటా ఉన్నాడు, క్రయింగ్ అంటా ఉన్నాడు. అంటే ఆ బేబీ అనేది క్రయింగ్ అంటే ఏడుస్తూ ఉన్నటువంటి అన్నటువంటి ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ బేబీని డిస్క్రైబ్ చేస్తున్నటువంటి వర్డ్ ఈ క్రయింగ్ అనేటటువంటి పార్టిసిపుల్ అనమాట. ఓకే, అక్కడ జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ ని తెలియజేస్తుంది అండ్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నౌన్ గురించి కూడా డిస్క్రైబ్ చేస్తుంది. అందుకని దీన్ని వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషనే మనకి పార్టిసిపుల్ అని చెప్తా ఉన్నాడు. ఆల్ రైట్, సో ఇక్కడ మనకి ఇంకో సెంటెన్స్ చూస్తే బ్రోకెన్ విండో. ఇప్పుడు విండో అనేది నౌన్ అండ్ ఈ విండో అనేది ఎలా ఉంది, బ్రోకెన్ సిచ్యువేషన్ లో ఉంది. అంటే దాని యొక్క కండిషన్ విరిగిపోయినటువంటి కండిషన్ లో ఉంది. ఇప్పుడు మనకి ఈ విండో అని గురించి మనకి ఈ బ్రోకెన్ అనేటటువంటి వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనకి యాడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. అదే విధంగా బ్రోకెన్ అంటే ఏంటి, ఇరిగిపోయింది అని అర్థం. అంటే అక్కడ ఒక జరిగినటువంటి పని గురించి కూడా చెప్తా ఉంది ఈ బ్రోకెన్ అనేటటువంటి వర్డ్. అంటే వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ అని ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ మీకు పార్టిసిపుల్స్ చూస్తే పార్టిసిపుల్స్ ఆర్ వర్బల్ యాడ్జెక్టివ్స్. పార్టిసిపుల్స్ అనేవి వర్బల్ యాడ్జెక్టివ్స్ గా పనిచేస్తాయి. అంటే వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ గా పనిచేస్తాయి. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్ బట్ యాక్ట్ లైక్ యాడ్జెక్టివ్స్. ఈ యొక్క పార్టిసిపుల్స్ అనేవి వర్బ్స్ నుంచి తయారవుతాయి, కానీ అవి చేసే పని మాత్రం యాడ్జెక్టివ్స్ చేసేటటువంటి పని. సో దిస్ ఈజ్ అబౌట్ పార్టిసిపుల్. అంటే పార్టిసిపుల్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అండ్ ఈ పార్టిసిపుల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయో ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. టైప్స్ ఆఫ్ పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ యొక్క రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కూడా ఉంటుంది. సో ఈ మూడింటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. అందులో ఫస్ట్ ది ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా ఇంగ్ ఫామ్ అంటారు. ప్రజెంట్ పార్టిసిపుల్ అదర్వైజ్ ఇంగ్ ఫామ్. అంటే ఇంగ్ ఫామ్ లో మనకు అది కనిపిస్తూ ఉంటుంది, ఐఎన్జి ఫామ్ అనమాట. ఇప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఐఎన్జి టు ద వర్బ్. ఏదైనా ఒక వర్బ్ కి, ఒక యాక్షన్ వర్బ్ కి మనం ఐఎన్జి యాడ్ చేస్తే ఈ యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదేం చెప్తుందంటే
ఆన్గోయింగ్ ఆర్ కంటిన్యూస్ యాక్షన్స్ గురించి మనం తెలుసుకునేలా, అంటే ఆన్గోయింగ్ ఆర్ కంటిన్యూస్ యాక్షన్స్ ని తెలియజేస్తూ ఈ యొక్క ప్రజెంట్ పార్టిసిపల్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ ఇప్పుడు చూడండి, మీకు సెంటెన్స్ చూస్తే ఏ సింగింగ్ గర్ల్ అన్నాడు. ఇప్పుడు చూడండి, గర్ల్ అనేటటువంటి నౌన్ ముందు ఇక్కడ సింగింగ్ అనేటటువంటి ఒక పార్టిసిపల్ ని యూజ్ చేశాడు. ఇప్పుడు ఈ గర్ల్ అనేటటువంటి నౌన్ ని ఈ యొక్క సింగింగ్ అనేటటువంటి ఒక పార్టిసిపల్ క్వాలిఫై చేస్తుంది. సో ఇది యాడ్జెక్టివ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అట్లా. ఇప్పుడు ఇక్కడ సింగింగ్ గర్ల్ అంటే ఏంటి? ఆ పాడుచూ ఉన్న అమ్మాయి ఉందే అని చెప్తారు కదా, అక్కడ పాటలు పాడేటటువంటి ఆ అమ్మాయి ఉందే అంటే అప్పుడు చెప్పింది ఏంటి? అది అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పని గురించి చెప్తా ఉన్నాం, రైట్? సో ఇక సింగింగ్ అనేది పార్టిసిపల్ that shows about ongoing action. So the running water, right? వాటర్ ఎలా ఉందంట? రన్నింగ్ కండిషన్ లో ఉంది. అంటే ఇప్పుడు రన్నింగ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఈ వాటర్ అనేటటువంటి నౌన్ ని క్వాలిఫై చేస్తుంది, రైట్? ఇప్పుడు రన్నింగ్ అనేటటువంటిది యాక్చువల్ గా అయితే పార్టిసిపల్, కానీ అది ఎలా చేస్తుంది పని? యాడ్జెక్టివ్ లా పనిచేస్తుంది. రోలింగ్ స్టోన్ అన్నాడు. ఇప్పుడు స్టోన్ ఎలాంటి కండిషన్ లో ఉంది? రోలింగ్ కండిషన్, అంటే మూవ్మెంట్ లో ఉన్నటువంటి ఆ స్టోన్ అని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రెస్ యాక్షన్ గురించి చెప్తా ఉన్నాడు. అంటే మనకి ప్రజెంట్ పార్టిసిపల్ అనేది ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి చెప్తుంది. ప్రజెంట్ పార్టిసిపల్ అనేది వర్బ్ ఫోర్త్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఐఎన్జి ఫామ్ లో మనకి పార్టిసిపల్ అనేది కనిపిస్తుంది, ప్రజెంట్ పార్టిసిపల్. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాస్ట్ పార్టిసిపల్ అన్నమాట. ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది మనకి ఈడి గాని ఈఎన్ గాని కనిపిస్తూ ఉంటాయి వర్బ్ కి. అంటే ఐఎన్జి ఉందనుకోండి, అది కంటిన్యూస్ యాక్షన్ గురించి చెప్తుంది, అది ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం. ఇప్పుడు పాస్ట్ పార్టిసిపల్ అనేది ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్తుంది. అంటే జరిగిపోయినటువంటి యాక్షన్ ని ఒక కంప్లీట్ స్టేట్ అన్నట్లుగా చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్ యూజువల్లీ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, మనకి V3 అంటాం. పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లో చూస్తే ద బ్రోకెన్ చైర్ అన్నాడు. ద బ్రోకెన్ చైర్ అంటే చైర్ అనేటటువంటి ఈ యొక్క నౌన్ ఎలాంటి కండిషన్ లో ఉందంట? బ్రోకెన్ కండిషన్ లో ఉంది. బ్రోకెన్ కండిషన్ లో ఉందంటే ఇరిగిపోయినటువంటి ఒక స్థితిలో ఉంది అని చెప్తాను. అంటే ఒక జరిగిపోయినటువంటి యాక్షన్ గురించి అక్కడ చెప్తా ఉన్నాడు, ద బ్రోకెన్ చైర్ అని. అండ్ టైర్డ్ స్టూడెంట్స్. టైర్డ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేటటువంటి ఈ యొక్క నౌన్ వాళ్ళ ఆ యొక్క కండిషన్ ని తెలియజేసేది ఏంటంటే టైర్డ్. అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితి అనేది ఆల్రెడీ అలసిపోయినటువంటి కండిషన్ లో ఉంది అని చెప్తోంది. అంటే జరిగిపోయినటువంటి యాక్షన్ ని చెప్తోంది. అండ్ నెక్స్ట్ ద పెయింటెడ్ వాల్. ఓకే, వాల్ అనేది ఎలా ఉంది? ఆల్రెడీ పెయింట్ చేయబడి ఉంది అని అంటా ఉన్నాడు. అండ్ ఇక్కడ పెయింటెడ్ అనేది మనకి V3 ఉంది. అండ్ ఈ V3 వాల్ యొక్క స్టేటస్ గురించి చెప్తా ఉంది. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వర్బ్ ప్లస్ ఈడి, అదర్వైజ్ మనకి ఈఎన్ కూడా కనిపిస్తుంది. ఇర్రెగ్యులర్ ఫామ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎలా చూడండి, ఇక్కడ బ్రోకెన్ అని చూడండి, ఇక్కడ ఈఎన్ అని కూడా కనిపిస్తా ఉంది మీకు. అంటే ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ గా కూడా మనకి ఈడీతోనే కాకుండా ఈఎన్ కూడా మనకి V3 అనేది కనిపిస్తా ఉంటది. సో ఇలా మీకు పాస్ట్ పార్టిసిపల్ అనేది జరిగిపోయినటువంటి యాక్షన్ గురించి చెప్పడానికి పాస్ట్ పార్టిసిపల్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ అనేది ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి చెప్తూ ఉంటే, అండ్ అఫ్ కోర్స్ అదే సిచ్యువేషన్ లో అవి యాడ్జెక్టివ్ గా కూడా పనిచేస్తాయి అని చెప్పి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మనం. ఓకే, కానీ వర్బ్ గా ఉన్నప్పుడు, వాటిని వర్బ్ గా చూసినప్పుడు అవి ఎలాంటి యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అంటే, ప్రజెంట్ పార్టిసిపల్ ఏమో కంటిన్యూషన్ ఆఫ్ యాక్షన్ చెప్తుంది, అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఏమో జరిగిపోయినటువంటి యాక్షన్ గురించి వివరిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఈ పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి అంటే హ్యావ్ గాని హ్యాస్ గాని. అయితే మనం ఇప్పుడు దాన్ని పార్టిసిపల్ ఫామ్ లో రాయబోతున్నాం గనక హ్యాస్ అనేది ఉపయోగపడదు. ఈ హ్యావ్ కు మాత్రమే ఐఎన్జి అనేది తగిలిస్తాం అనమాట. అంటే హ్యావింగ్. ఈ హ్యావ్ ని
పార్టిసిబుల్ ఫామ్ లో రాస్తాం, అంటే కంటిన్యూస్ ఫామ్ లో రాస్తాం అనమాట. ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం. అండ్ దాంతో పాటు నెక్స్ట్ వచ్చేటటువంటి వర్బ్ V3 ఫామ్ లో ఉంటుంది, అంటే ఈ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. హ్యావింగ్ ప్లస్ V3 అనేటటువంటి ఈ స్ట్రక్చర్ లో మనకి పర్ఫెక్ట్ పార్టిసిబుల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఏం తెలియజేస్తుందంటే an action which is completed before another action begins. అంటే ఒక యాక్షన్ బిగిన్ అవ్వడానికి ముందు ఇంకొక యాక్షన్ జస్ట్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి మనం ఈ పర్ఫెక్ట్ పార్టిసిబుల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పర్ఫెక్ట్ పార్టిసిబుల్స్ అనేవి మనకి రెండు యాక్షన్స్ గురించి చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే జరిగిపోయిన యాక్షన్ కంటే ముందు ఇంకొక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ పార్టిసిబుల్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. దాని స్ట్రక్చర్ చూసాం కదా ఆల్రెడీ. హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిబుల్. హ్యావింగ్ తో పాటు ఈ వర్బ్ అనేది పాస్ట్ పార్టిసిబుల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హ్యావింగ్ ఫినిష్డ్ ద వర్క్ షీ వెంట్ హోమ్. హ్యావింగ్ ఫినిష్డ్ ద వర్క్, తన పని పూర్తి చేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళింది అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్ గా మనం చెప్పేది ఏంటి, ఆవిడ ఇంటికి వెళ్ళింది అనేది చెప్పాల్సినటువంటి విషయం. కానీ ఎలా వెళ్ళింది, ఇంటికి వెళ్లే ముందు ఏం చేసింది, ఇంటికి వెళ్లే ముందు తను తన వర్క్ ఫినిష్ చేసింది అని చెప్తా ఉన్నాం. అంటే ఎర్లియర్ యాక్షన్ కి మనం పర్ఫెక్ట్ పార్టిసిబుల్ ని యూజ్ చేస్తా ఉన్నాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ హీ స్టార్టెడ్ టు స్కూల్. హ్యావింగ్ టేకెన్ అనేది ఇప్పుడు అంటే తను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అని అర్థం. తను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని తను స్కూల్ కి స్టార్ట్ అయ్యాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ స్కూల్ కి స్టార్ట్ అయ్యే ముందు ఏం చేశాడు, తన బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేశాడు అని. అంటే ఒక వర్క్ చేసినప్పుడు దానికంటే ముందు చేసినటువంటి పని గురించి కూడా చెప్తే అప్పుడు మనం ఆ ముందు జరిగినటువంటి పనికి పర్ఫెక్ట్ పార్టిసిబుల్స్ ని యూజ్ చేస్తాం. రైట్. ఇక్కడ హ్యావింగ్ సీన్ ద మూవీ హీ వెంట్ టు డిన్నర్. తను సినిమాని చూసి అంటే చూడడం కంప్లీట్ చేసి వెంట్ టు డిన్నర్ అండ్ భోజనానికి వెళ్ళాడంట. రైట్. సో అర్థమైంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ పార్టిసిబుల్ అనేది ఎలా యూజ్ చేస్తారో. రెండు యాక్షన్స్, అందులో ఒకటి ఎర్లియర్ యాక్షన్. ఆ యొక్క ఎర్లియర్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి పర్ఫెక్ట్ పార్టిసిబుల్ ని యూజ్ చేస్తారు. అండ్ లాటర్ యాక్షన్ ని మనం జనరల్ గా పాస్ట్ టెన్స్ లో చెప్తాం అనమాట. మూడు చూసాం ఇప్పుడు పార్టిసిబుల్స్ అనేవి. ఒకటి ప్రజెంట్ పార్టిసిబుల్, ఆన్ గోయింగ్ యాక్షన్స్ తెలియజేస్తుంది. అండ్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ ని యాడ్ చేస్తాం అందులో. అండ్ రెండవది వచ్చేసరికి పాస్ట్ పార్టిసిబుల్. ఇందులో మనం జరిగిపోయినటువంటి అంటే జరిగి ఉన్నటువంటి ఒక కంప్లీటెడ్ యాక్షన్ ని మనం తెలియజేయడానికి పాస్ట్ పార్టిసిబుల్ అనేది యూజ్ చేస్తాం. అందులో మనం వర్బ్ కి ఈడి గాని లేదా ఈఎన్ గాని ఆ వర్బ్ యొక్క కండిషన్ బట్టి వర్బ్ థర్డ్ ఫామ్ లో యూజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ పార్టిసిబుల్. ఈ పర్ఫెక్ట్ పార్టిసిబుల్ అనేది రెండు యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ యాక్షన్ చెప్పడానికి మనం అంటే ముందుగా కంప్లీట్ అయినటువంటి యాక్షన్ చెప్పడానికి పర్ఫెక్ట్ పార్టిసిబుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3ని యూజ్ చేసి తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇవి 3 పార్టిసిబుల్స్ అనమాట, 3 టైప్స్ ఆఫ్ పార్టిసిబుల్స్. ఇప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ జెరండ్ అండ్ పార్టిసిబుల్. అయితే యాక్చువల్ గా మనం పోయినసారి లాస్ట్ వీడియోలో మనం జెరండ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. జెరండ్ ఉంటుంది, పార్టిసిబుల్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే అసలు ఈ జెరండ్ కి పార్టిసిబుల్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం పార్టిసిబుల్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం కనుక ఈ యొక్క జెరండ్ గురించి కూడా మాట్లాడితే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ జెరండ్ కి పార్టిసిబుల్ కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఫామ్ అనేది ఎలా ఉంటుంది, జెరండ్ ఫామ్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. అండ్ పార్టిసిబుల్ ఫామ్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంటుంది, అలాగే V3 కూడా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ పార్టిసిబుల్ కూడా అలాగే ఉంటుంది. హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ V3 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్
ఫంక్షన్, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది, జెరండ్ అనేది ఎలాంటి పనిని పర్ఫామ్ చేస్తుంది. యాక్ట్స్ యాజ్ ఎ నౌన్, జెరండ్ అనేది నౌన్ గా పనిచేస్తుంది. అండ్ అందుకే ఆ జెరండ్ ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే వర్బల్ నౌన్స్ అని పిలుస్తారు. జెరండ్ అని మనకి ఇంకొక పేరేముంది, వర్బల్ నౌన్స్ అని పిలవడం జరుగుతుంది జెరండ్స్ ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి పార్టిసిపుల్స్ ఏమని పిలుస్తాం, యాక్ట్స్ యాజ్ యాడ్జెక్టివ్. వీటికి ఇంకా పేరుందని చెప్పాము ఇంతకు ముందు, ఏంటిది, వర్బల్ యాడ్జెక్టివ్స్ అని చెప్పాం. ఓకే, వర్బల్ యాడ్జెక్టివ్స్ అని మనం వీటిని పార్టిసిపుల్స్ అని పిలవడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. ఇక్కడ స్విమ్మింగ్ అనేది నౌన్ గా పనిచేస్తుంది. ఓకే, ఈత అంటాం కదా, ఈదడం అనేది యాక్షన్ అయితే ఈత అంటాం మనం. దాన్ని తెలుగులోకి వెళ్తే ఈతకి వెళదాం వస్తావా అంటాం, అంటే స్విమ్మింగ్ వెళదాం వస్తావా అని అర్థం. ఓకే, అదే విధంగా ఐ ఆమ్ స్విమ్మింగ్ అంటాం, అంటే నేను ఇప్పుడు ఈదుతూ ఉన్నాను అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం దాన్ని కొన్నిసార్లు వర్బ్స్ ని నౌన్గా తెలుగులో కూడా యూజ్ చేస్తాం, అండ్ అదే విధంగా ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఇప్పుడు జెరాండ్స్ అని పిలుస్తా ఉన్నాం. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి ఈ స్విమ్మింగ్ అనేటటువంటి ఈ ఇంగ్ ఫామ్ ని పార్టిసిపుల్ గా కూడా యూజ్ చేస్తాం. ఎలాగూ, ద స్విమ్మింగ్ బాయ్ అన్నాడు. ఇక్కడ బాయ్ అనేది ఉంది కదా, ఈ బాయ్ అనే నౌన్ ఉండడం వల్ల దీని ముందు మనం స్విమ్మింగ్ అని యాడ్ చేసాం. ఈదుతూ ఉన్నటువంటి బాయ్, అంటే ఈదుతూ ఉన్నటువంటి బాయ్ గురించి చెప్తుంది కనుక ఇక్కడ స్విమ్మింగ్ అనేది యాడ్జెక్టివ్ అయిపోయింది. అంటే బాయ్ అనేది నౌను, ఆ బాయ్ ఎలా ఉన్నాడు ఇప్పుడు అనేది ఈదుతూ ఉన్నాడు, అందుకని ఈ స్విమ్మింగ్ అనేది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఇది మన యొక్క జెరండ్ కి పార్టిసిపుల్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ పార్టిసిపుల్స్. అసలు ఈ పార్టిసిపుల్స్ అనేవి ఎన్ని రకాలుగా పనిచేస్తాయి, ఎలాంటి ఉపయోగం ఉంది పార్టిసిపుల్స్ వల్ల చూడండి. ఈ పార్టిసిపుల్స్ అనేవి యాడ్జెక్టివ్స్ గా పనిచేస్తాయి. పార్టిసిపుల్స్ యాడ్జెక్టివ్స్ కి ఎలా పనిచేస్తాయి ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం. క్రయింగ్ బేబీ అన్నాడు. బేబీ అనేది ఎలా ఉంది, క్రయింగ్ పొజిషన్ లో ఉంది, అంటే బేబీని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి క్రయింగ్ అనేది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. అదే పాస్ట్ పార్టిసిపుల్ లో మనం యాడ్జెక్టివ్ గా ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు టాయ్ అన్నాడు. టాయ్ ఎలా ఉంది, బ్రోకెన్ టాయ్ అన్నాడు. ఈ టాయ్ అనేది నౌను, ఆ టాయ్ యొక్క స్థితిని తెలియజేసేది ఇక్కడ బ్రోకెన్ అనేటటువంటి ఇక పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఇప్పుడు ఈ పాస్ట్ పార్టిసిపుల్ బ్రోకెన్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్ అనమాట. పార్టిసిపుల్ ఫ్రేజెస్ అంటే ఈ పార్టిసిపుల్స్ అనేవి ఫ్రేజెస్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఎలాగూ, వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. ఇక్కడ వాకింగ్ డౌన్ అనేది మనకి పార్టిసిపుల్ ఫ్రేజ్ అనమాట. ఫ్రేజ్ అంటే ఏంటి అంటే 2-3 వర్డ్స్ కలిపి మనకి ఒకే ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఒకే రకమైనటువంటి పని కోసం వాడినప్పుడు దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. అయితే ఇక్కడ ఫ్రేజ్ లో మనకి వర్బ్ అనేది కనిపించదు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ మనకి వర్బ్ అనేది కనిపించదు, రైట్. సో ఇక్కడ చూడండి, వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ఐ సా ఏ స్నేక్ అన్నాం. ఇది మనకి ఐ సా ఏ స్నేక్ అనేది క్లాజ్. వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, ఇక్కడ వాకింగ్ డౌన్ అనేది మనకి వర్బ్ లేదు ఇక్కడ. అదేంటండి, వాకింగ్ ఉంది కదా, అంటే వాకింగ్ అనేది ఇక్కడ నౌన్ గా వాడాడు కదా. ఓకే, వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో వాడాడు కదా. అదేంటండి, వాకింగ్ అనేది ఉంది కదా యూనిఫాము, అది మరి వర్బే కదా అంటే అది వర్బ్ కాదండి. వాకింగ్ డౌన్ ద అనేది మనకి సబ్జెక్ట్ గా యూజ్ చేశాడు. వాకింగ్ డౌన్ అంటే అలా స్ట్రీట్ కి డౌన్ లో వెళ్ళడం వల్ల ఐ సా ఏ స్నేక్ అంటా ఉన్నాడు. అంటే ఆ స్ట్రీట్ కి అట్లా దిగువకి వెళ్ళడం వల్ల నేను ఒక స్నేక్ ని చూశాను అని. వెళ్ళడం అనేది నౌన్ గా యూజ్ చేశాడు అనమాట, అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేశాడు. ఇక్కడ వాకింగ్ అనేది వర్బ్ కాదు. పార్టిసిపుల్ ఫ్రేజ్ అనేది ఇక్కడ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ అన్నాం కదా, అది పార్టిసిపుల్ ఫ్రేజ్ అవుతుంది. అండ్ టు కంబైన్ 2 సెంటెన్సెస్. అండ్ ఇంకొక విధంగా పార్టిసిపుల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే 2 సెంటెన్సెస్ ని కంబైన్ చేయడానికి పార్టిసిపుల్స్ అనేవి పనిచేస్తాయంట. హీ ఫినిష్డ్ హిజ్ వర్క్ హీ వెంట్ హోమ్ అన్నాడు. ఇంతకుముందు చూసాం కదా, ఈ 2 సెంటెన్సెస్ కదా, సెంటెన్స్ 1 సెంటెన్స్ 2. ఈ 2 సెంటెన్సెస్ ని మనం ఒక సెంటెన్స్ గా తయారు చేయడం కోసం, సింగిల్ సెంటెన్స్ లో రాయడం కోసం మనం
పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ని యూజ్ చేస్తాం ఆయన ఇక్కడ. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ వర్క్, తన పనిని పూర్తి చేసుకొని హీ వెంట్ హోమ్, తను ఇంటికి వెళ్ళాడు అని అంటా ఉన్నాడు. ఇక్కడ రెండు సెంటెన్సెస్ ని మనం ఒకే సెంటెన్స్ గా రాయడానికి ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కామన్ గా కమిట్ చేసేటటువంటి మిస్టేక్స్ ని చూద్దాం, దానివల్ల మీకు కొన్ని టిప్స్ అనేవి దొరుకుతాయి. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్ పార్టిసిపుల్ క్లాజెస్ విత్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజెస్ తో ఈ పార్టిసిపుల్ క్లాజెస్ తో మీకు కన్ఫ్యూజన్, అంటే ఈ రెండింటి మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటా ఉన్నాడు. చూడండి, రన్నింగ్ ఫాస్ట్ ద బస్ వాస్ కాట్ అన్నాడు. ఇది సెంటెన్స్ అనేది రాంగ్ గా ఫ్రేమ్ చేయబడింది. ఇప్పుడు ఎలా రాంగ్ గా ఫ్రేమ్ చేయబడింది చూడండి, రన్నింగ్ ఫాస్ట్ ద బాయ్ కాట్ ద బస్ అని చెప్పాలి. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ ని యూజ్ చేసేసాడు. రన్నింగ్ ఫాస్ట్ అంటే చాలా వేగంగా పరిగెత్తడం వల్ల ద బస్ వాస్ కాట్, బస్సు అందుకోబడింది అని ప్యాసివ్ వాయిస్ లో రాశాడు. ఇప్పుడు రన్నింగ్ ఫాస్ట్ అనేది ఎవరి గురించి చెప్తా ఉన్నాం? బస్సు గురించి చెప్పట్లేదు కదా. అంటే ఎవరైతే పరిగెత్తారో ఆ యొక్క వ్యక్తి గురించి చెప్తున్నట్లు రన్నింగ్ ఫాస్ట్ అంటే. అట్లాంటప్పుడు ఆ రన్నింగ్ ఫాస్ట్ అనేది ఎవరు చేశారు అనేది నెక్స్ట్ వచ్చినటువంటి క్లాజ్ లో కూడా చెప్పాలి, రైట్? అట్లాగే ఇప్పుడు రన్నింగ్ ఫాస్ట్ ద బాయ్ కాట్ ద బస్ అంటే ఈ రన్నింగ్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా రన్ చేసింది ఎవరు? ద బాయ్ అని అర్థం. ఆ బాయ్ గురించి చెప్పాలి మనం నెక్స్ట్ క్లాజ్ స్టార్ట్ అయినప్పుడు సబ్జెక్ట్ లో, అంతేగాని బస్ గురించి కాదు చెప్పాల్సింది. ఆ బస్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండాలి, ప్యాసివ్ వాయిస్ లో రాయకూడదు అక్కడ. సో ఇలా మీరు కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐఎన్జి ప్రజెంట్ పార్టిసిపుల్, అండ్ నెక్స్ట్ ఈడి ఆర్ V3 పాస్ట్ పార్టిసిపుల్, అండ్ హ్యావింగ్ ప్లస్ V3 ఇస్ అ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఈ మూడు కూడా పార్టిసిపుల్స్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అంటే అవతారాలని అనుకోండి. ఓకే, ఈ మూడు రకాలుగా పార్టిసిపుల్స్ అనేవి కనిపిస్తాయి. వీటి గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. ఏపీ టెట్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్ ఈ పార్టిసిపుల్స్ మీద ఎలా ఉందంటే, ద సన్ సెట్టింగ్ బిహైండ్ ద హిల్స్ లుక్డ్ బ్యూటిఫుల్. ఈ సెంటెన్స్ లో ఐడెంటిఫై ద పార్టిసిపుల్ ఇన్ ద సెంటెన్స్. ఇందులో పార్టిసిపుల్ ఎక్కడుంది ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. పార్టిసిపుల్ అంటే తెలుసు కదా, అయితే ప్రజెంట్ పార్టిసిపుల్ ఉండాలి, లేదా పాస్ట్ పార్టిసిపుల్ ఉండాలి, లేదా పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇంగ్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఈడి గాని ఈఎన్తో గాని ఎండ్ అవుతుంది వర్బ్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది. ఇవి కదా మనకు కావాల్సిన స్ట్రక్చర్స్. ఇందులో ఏది ఉందో చూడండి. సన్ అనేది ఏంటి? నౌన్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ అనేది మనకి ఇక్కడ పార్టిసిపుల్. ఎందుకని? ద సన్ సెట్టింగ్ బిహైండ్ అంటే ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది దేని గురించి? సన్ గురించే. ఓకే, సో ఈ సన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆ జరుగుతున్నటువంటి యాక్షన్ ని మనకి ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి చెప్తూ ఉంది. అంటే ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ 2019 డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ చూస్తే, చూస్ ద కరెక్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి ఈ బ్లాంక్ ని ఫిల్ చేయడానికి కరెక్ట్ గా యూస్ఫుల్ గా ఉన్నటువంటి ఇక పార్టిసిపుల్ ని యూజ్ చేయమంటా ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ఫినిషింగ్ ద వర్క్ హీ వెంట్ అవుట్ ఫర్ వాక్. ఇక్కడ మనకి ఇలాంటి సెంటెన్స్ ఇంతకు ముందు చూసాం. ఏం చూసాము? ఎలాగంటూ ఏదైతే రెండు యాక్షన్స్ గురించి చెప్తూ ఉన్నామో ఈ రెండు యాక్షన్స్ లో ముందు జరిగినటువంటి యాక్షన్ గురించి చెప్పడానికి మనం ఏం చేయాలని చెప్పాం? పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ని యూజ్ చేయాలని చెప్పాం. అండ్ రెండో యాక్షన్ చూడండి, హీ వెంట్ అవుట్ ఫర్ వర్క్ అన్నాడు. అంటే ఈ వెంట్ అవుట్ ఫర్ వాక్ అంటే మనం కూడా తను వాకింగ్ కి బయటకు వెళ్ళాడు. దేని చేసి? అక్కడ వర్క్ ని ఫినిష్ చేసి వాకింగ్ బయటకు వెళ్ళాడు అనేది అక్కడ సెంటెన్స్ వచ్చేటటువంటి అర్థం కదా. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దానిలో ఏం రాయాలి? హ్యావింగ్ ఫినిష్డ్ అనేటువంటి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ని ఫిల్ చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ 2016 లో టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ పార్టిసిపుల్. ఇందులో ఏ టైప్ ఆఫ్ పార్టిసిపుల్ అనేది ఉంది అని అడుగుతా ఉన్నాడు. ద వూండెడ్ సోల్జర్. ఇక్కడ సోల్జర్ ముందే ఉంది, వూండెడ్ అని ఉంది. ఓకే, ఈ వూండెడ్ సోల్జర్ లో ఈ వూండెడ్ అనేది ఎలాంటి పార్టిసిపుల్ అని అడుగుతా ఉన్నాడు. ఈడి ఉంది కదా, అప్పుడు ఏంటి మనకి? ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ రావాలి. ఇది కాదు, పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. పాస్ట్ పార్టిసిపుల్ ఇది ఈడితో ఫినిష్ అయింది. సోల్జర్ ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు? గాయపడినటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ వూండెడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అనమాట.
నెక్స్ట్ 2021 డిఎస్సిలో అడిగిన క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అడుగుతా ఉన్నాడు. ఆప్షన్స్ ఉన్నాయి మనకి సెంటెన్స్ ని ఫిల్ చేయడానికి. ద స్టూడెంట్స్ అటెండెడ్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ తీసుకుని మనకి ఈ బ్లాంక్ అనేది ఫిల్ చేయాలంటుంది. చూడండి, ఫస్ట్ వన్, ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి 2 పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ బ్లాంక్ చూడకండి, తర్వాత ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ చూడండి. మీరు చూడండి, ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్. ఇది ఎలా ఉంది? స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. అంటే ఇంతకు ముందు ఇంకొక యాక్షన్ జరిగినట్లుగా చూపిస్తా ఉన్నాడు. ద బెల్ అంటా ఉన్నాడంటే బెల్ రింగ్ అయింది, స్టూడెంట్స్ క్లాస్ కి ఎంటర్ అయ్యారు అని అంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? బెల్ రింగ్ అవడం అనేది ఫస్ట్ యాక్షన్ అండ్ సెకండ్ యాక్షన్ స్టూడెంట్స్ క్లాస్ కి వెళ్ళడం అనేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ కి ఏమని చెప్పాలి? పర్ఫెక్ట్ పార్టిసిపుల్ లో ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఏముంది? ఇక్కడ హ్యావింగ్ రంగ్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. హ్యావింగ్ రంగ్ ద బెల్, ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2022లో ఏపీ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ యూజింగ్ ఎ పార్టిసిపుల్. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడైతే పార్టిసిపుల్ కరెక్ట్ గా యూజ్ చేయబడిందో ఆ సెంటెన్స్ ని ఫిక్స్ చేయమంటున్నాడు. ద బాయ్ వాజ్ రన్ ఫాస్ట్. ద బాయ్ వాజ్ రన్, రాంగ్ సెంటెన్స్ ఇది. అండ్ ద బాయ్ రన్నింగ్ ఫాస్ట్ అన్నాడు. రన్నింగ్ ఫాస్ట్, ఇక్కడ రన్నింగ్ అనేది మనకి ఉన్నటువంటి పార్టిసిపుల్. నెక్స్ట్ చూద్దాం, చూడండి, ద బాయ్ రన్స్ ఫాస్ట్లీ. ద బాయ్ రన్స్ ఫాస్ట్లీ అనేది మనకి పార్టిసిపుల్ ఎక్కడ కనపట్లేదు. యాక్షన్ వర్బ్ ఉంది, ఫాస్ట్లీ అనేటటువంటి యాడ్ వర్బ్ ఉంది. నెక్స్ట్ ద బాయ్ ఈజ్ రన్ ఫాస్ట్లీ, సెంటెన్స్ రాంగ్ ఇది. ఓకే, అయితే బాయ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ అనాలి, ద బాయ్ రన్స్ ఫాస్ట్ అని చెప్పాలి. ద బాయ్ వాజ్ రన్నింగ్ ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి లో రన్నింగ్ ఫాస్ట్ వన్ ద బాయ్ రన్నింగ్ ఫాస్ట్. ఏ పిల్లాడైతే స్పీడ్ గా పరిగెడతా ఉన్నాడో ఆ పిల్లాడు రేస్ గెలిచాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ రన్నింగ్ ఫాస్ట్, ఇక్కడ రన్నింగ్ అనేది బాయ్ గురించి చెప్తా ఉంది. సో రన్నింగ్ ఈజ్ ద పార్టిసిపుల్ అనమాట. సో బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ చూడండి, బిఫోర్ వి ఎండ్ లెట్స్ రివైజ్ దట్, సీయింగ్ దట్ క్విక్ రివిజన్ చేద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్ ఎలా ఉంటుంది? వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఓకే, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఎలా ఉంటుంది? వర్బ్ ప్లస్ ఈడిఆర్ V3 వస్తుంది. ఓకే, అంటే ఈఎన్ గానీ ఈడి గానీ ఉంటుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎలా ఉంటుంది? హ్యావింగ్ ప్లస్ V3 ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద సింగింగ్ గర్ల్ అన్నాడు. ఓకే, గర్ల్ అనేది ఎలా ఉంది? సింగింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ V3 అనే మనకి V4 అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ద బ్రోకెన్ గ్లాస్ అనేది ఎలా ఉంది? బ్రోకెన్ సిచ్యువేషన్ లో ఉంది. అంటే వర్బ్ ప్లస్ ఈడి అనమాట. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ ఫినిష్డ్ ద వర్క్, ఇక్కడ చూడండి హ్యావింగ్ ప్లస్ V3 అనమాట. సో ఇలా మీకు పార్టిసిపుల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు కొన్ని ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని కూడా చెక్ చేయడం జరిగింది. So that's all for today. Thank you very much and let's meet with another video tomorrow.